ఎక్స్క్యూజ్ మీ, ఏంటి నేరుగా వెళ్ళిపోతున్నావు? ఆడపిల్లకి అంత స్పీడ్ ఉండకూడదు. ఆడపిల్లలు ఇదిగో ఇలా వినయంగా వెయిట్ చేయాలి. వెళ్ళి కూర్చో. కూర్చోమని చెప్పానుగా, వెళ్ళి కూర్చో. వస్తున్నాను సార్. సార్ పిలుస్తున్నారు, వెళ్ళండి. అర్థమైందా? హలో, ఎక్స్క్యూజ్ మీ. నిన్న లెగ్ పీస్ బాగాలేదు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఒక్క నిమిషం. ఓకే ఓకే, పట్రా. ఎస్, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? ఝాన్సీ ఐపీఎస్ ఫ్రమ్ Sorry, క్రైమ్ madam. బ్రాంచ్. నమస్తే మేడం. సారీ మేడం, ప్లీజ్ మేడం, రండి మేడం, కూర్చోండి మేడం. ఆ నీలకంఠ ఫైల్ తీసుకురండి. ఏంటి మేడం, నీలకంఠ ఫైలా? అదే ఫైల్. ఓకే మేడం. తీసుకోండి మేడం. ఎఫ్ఐఆర్ రాసింది ఎవరు? నేనే మేడం. మీరు ఎన్నేళ్లుగా సర్వీస్ లో ఉన్నారు? 15 yearsగా మేడం. ఇది మొత్తం ఖాళీగా ఉంది. మేడం, అది ఆ నీలకంఠం గురించి జనం ఏదైనా చెప్తేనే కదా మేడం నోట్ చేయడానికి. ఆ నీలకంఠం ఏ చెప్తే అదే రాసుకోవాలి మేడం. అతని ముందు నిలబడి మాట్లాడే ధైర్యం ఇక్కడ జనానికి లేదు మేడం. చివరికి ఆఫీసర్లు కూడా మేడం. లా అండ్ ఆర్డర్ ఎక్కడైనా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, కానీ ఈ సిటీలో ఆ నీలకంఠ చేతిలో ఉంటుంది. అతన్ని అరెస్ట్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఒకటి ట్రాన్స్ఫర్ అవుతారు, లేదా మర్డర్ అవుతారు, లేదా మిస్ అవుతారు. వాడు పొలిటికలీ చాలా పవర్ఫుల్ మేడం. ఇక రౌడీయిజంలో రాక్షసుడు మేడం. రౌడీలకు, రాజకీయ నాయకులకు సలాం చేయడానికి తలెత్తడం మాత్రమే చేస్తూ అలా జీవితాంతం తలదించుకుని బతకడం మంచిది కాదు. మనం పోలీసులు తల ఎత్తుకుని బతకాలి. శాంతి భద్రతల్ని కాపాడమే మన ధ్యేయం కావాలి. సార్ ఏయ్, ముందు మేడంకి ఇవ్వు. మేడం సిబిఐ ఆఫీసర్. నీ పేరేంటమ్మా? శ్వేత మేడం. ఏమైంది? మేడం, నేను విక్రమ్ అనే అబ్బాయిని ప్రేమిస్తున్నాను మేడం. పెళ్లి చేసుకుంటానని అబద్ధ ప్రమాణాలు చేసి నమ్మించి మోసం చేశాడు. ఇప్పుడు నన్ను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను మేడం. ఈ కేసుని వెంటనే క్లియర్ చేయండి. ఎస్ మేడం. ఏయ్, ఎస్ మేడం. పోలీస్ స్టేషన్, పోలీసులు అంటే న్యాయం జరుగుతుందని జనం ఒక నమ్మకంతో వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళ కష్టం తెలుసుకుని న్యాయం చేయడానికి బదులు వాళ్ళని ఎగతాళి చేస్తున్నావేంటి? సిగ్గులేదా నీకు? మరోసారి ఇది రిపీట్ అయిందంటే ఒంటి మీద యూనిఫామ్ లేకుండా చేస్తాను. సారీ మేడం. బీ కేర్ఫుల్. మేడం, స్టాఫ్ రెడీగా ఉన్నారు. ఓకే. మేడం, ఇతను రాహుల్ రిపోర్టింగ్ మేడం. శంకర్ రిపోర్టింగ్ మేడం. మేడం, ఒక ప్రశ్న. ఇలాంటి క్రిటికల్ కేసుని ఒక లేడీ ఆఫీసర్కి అప్పగించారు. గవర్నమెంట్ దీన్ని రాజకీయం చేయాలని చూస్తోందా? మేడం, ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో ఏమైనా తెలిసిందా? త్వరలోనే మీ అందరికీ ఒక బ్రేకింగ్ న్యూస్ ఇస్తాను. మీ అందరి కోఆపరేషన్ మాకిప్పుడు కావాలి. థ్యాంక్ యూ. మేడం, మీకు సపరేట్ గెస్ట్ హౌస్, ఆఫీసు అరేంజ్ చేశారు మేడం. సార్ ఫోన్ చేసి చెప్పారు. ఓకే. నమస్తే మేడం. హూ ఆర్ యూ? నా పేరు వెంకటేష్, శ్రీనివాసమూర్తి గారి మేనేజర్ మేడం. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకుంది ఎవరు? మా డ్రైవర్ మేడం, రామయ్య. ఒక్క నిమిషం మేడం, పిలుస్తాను. రామయ్య. నమస్తే మేడం, నా నమస్తే. పేరు రామయ్య, శ్రీనివాసమూర్తి గారి కార్ డ్రైవర్ని. ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు ఎయిర్పోర్ట్ నుండి అయ్యగారిని, సౌందర్య మేడంని పికప్ చేసుకున్న తర్వాత ఐశ్వర్య మేడం చనిపోతే చూడటానికి వెళ్ళాం మేడం. అంత్యక్రియలు ముగిశాక నీలకంఠ గారు అయ్యగారిని డ్రాప్ చేస్తారని చెప్పారు. నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేసాను మేడం. ఆ తర్వాత వారి ఇంటికి ఏమైనా వచ్చారా? లేదు మేడం, పోనీ ఎవరైనా ఫోన్ చేశారా? ఫోన్ కూడా చేయలేదు మేడం. మీరేమైనా తనకి ఫోన్ చేశారా? నేను ట్రై చేస్తూనే ఉన్నాను మేడం, బట్ స్విచ్ ఆఫ్లో ఉంది. వారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా? లేదు మేడం, దేవుళ్ళు లాంటి మనిషి, వారికి శత్రువులంటూ ఎవరూ లేరు. ఐశ్వర్య పెళ్లికి సంబంధించిన వీడియో ఆల్బమ్, సీడీలు ఏమైనా ఉన్నాయా? సీడీ ఉంది మేడం, తీసుకొస్తాను. ఓకే. ఒక్క నిమిషం మేడం.
ఓకే. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాల్సి వస్తే కాల్ చేస్తాను. ఓకే మేడం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.